శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల 'వలపు తరంగాలు'. రచన శ్రీమతి జి. భవానీ కృష్ణమూర్తి గారు. సాయంకాలం సమయం 5 గంటలు కావస్తోంది. ఆకాశం అంతటా మబ్బులు కమ్ముకొని ఉండడంతో చీకటి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఉండి ఉండి ఒక గాలితెర విసురుగా వచ్చి ఒళ్ళు జలధరింపజేస్తోంది. ప్రాక్టికల్స్ ముగించుకొని తన ఫ్రెండ్ గిరిజతో కబుర్లు చెప్తూ బయటకొచ్చింది క్షితిజ. వాన వస్తుందేమోనని హడావిడిగా పరుగులు పెడుతున్న సహాధ్యాయుల్ని చూసి నవ్వుతూ వీడ్కోలు చెప్తున్నట్లుగా చెయ్యూపుతూ గేటు దగ్గరకు నడిచింది. సిటీ బస్ రావడంతో అంతవరకు ఆమెతో కబుర్లు చెప్తున్న గిరిజ, క్షితి బస్ వస్తోందే, నేను వెళ్తున్నా, రేపు కాలేజీకి వస్తావుగా అంటూనే పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్ ఎక్కేసింది. ఓకే బాయ్ అన్న క్షితిజ మాట ఆ బస్సు శబ్దంలో కలిసిపోయింది. చలిగాలికి ఒళ్ళు జలధరిస్తూ ఉంటే బయట భుజాల చుట్టూ కప్పుకొని కారు కోసం ఎదురు చూస్తూ నిలబడింది క్షితిజ. క్షితిజ కెమికల్స్ అండ్ సర్జికల్స్ డ్రెస్సింగ్స్ యజమాని, అనసూయ పబ్లికేషన్స్ అధిపతి, ఇంకా అనేక ప్రముఖ సంస్థలలో షేర్ హోల్డర్గా కోటీశ్వరులుగా గుర్తింపు పొందిన రమాకాంతరావు గారి ఏకైక సంతానం క్షితిజ. బంగారపు బొమ్మల, పూసిన రెమ్మల, నవనవలాడే సోయగం క్షితిజది. గాలికి చెదిరి ముఖం మీద పడుతున్న ముంగురుల్ని ఎడమ చేత్తో సుతారంగా వెనక్కి తోసుకుంటూ, కుడి చేత్తో హ్యాండ్ బ్యాగుకున్న జిప్ని తెరుస్తూ మూస్తూ, స్టూపిడ్, రోజు కాలేజీ టైం కాకముందే వచ్చి కూర్చునేవాడు. ఈరోజు ఏమైందో, వర్షం వచ్చేలా ఉంది కూడానో. డ్రైవర్ని తిట్టుకుంటూ రోడ్డు మీద హడావిడిగా పరుగులెడుతున్న వాహనాల్ని చూస్తూ, మధ్య మధ్యలో తల ఎత్తి ఆకాశం కేసి చూస్తూ, టైం చూసుకుంటూ అసహనంగా ఫీల్ అవ్వసాగింది క్షితిజ. ఆమె అసహనానికి తగ్గట్టుగానే పెద్ద పెద్ద చినుకులు టపటప రాలడం మొదలెట్టాయి. గబగబా లోపలికి నడిచి కారిడార్లో నిలబడింది. సర్రున లోపలికి దూసుకుంటూ వచ్చిన తెల్ల రంగు బెంజ్ కారును చూసి మెట్లు దిగి కారును సమీపిస్తూ, డ్రైవింగ్ సీట్లో గోవిందుకు బదులుగా కూర్చుని ఉన్న అపరిచిత వ్యక్తిని చూసిన క్షితిజ అడుగు అప్రయత్నంగా వెనక్కి పడింది. నమస్తే, నా పేరు యాకూబ్. గోవిందు వేరే పని మీద వెళ్ళాడు. మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగబెట్టి రమ్మని నన్ను పంపించారు సారు. తనను తాను పరిచయం చేసుకుంటూ కారు దిగి బ్యాక్ డోర్ తెరిచి పట్టుకున్నాడతను. సార్ అంటే సందేహంతో ఆగిపోయింది క్షితిజ. అతను నవ్వుతూ, మీ నాన్నగారు రమాకాంతరావు గారు అన్నాడు. నాన్నగారు ఏం చేస్తున్నారు? అజిత్ సార్తో ఏదో అర్జెంటుగా మాట్లాడే పనుందని ఢిల్లీకి ట్రంకాలు బుక్ చేసి కనెక్షన్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు ఆఫీస్లో. ఇంకేం మాట్లాడకుండా వచ్చి కారులో కూర్చుంది క్షితిజ. డోర్ మూసి కారు స్టార్ట్ చేశాడతను. మరుక్షణంలో కారు స్పీడ్ అందుకుంది. పెద్ద పెద్ద నల్లటి అద్దాలున్న కళ్ళజోడు, ఒత్తుగా నల్లగా భుజాల మీదకి పరుచుకున్న గిరజాల జుట్టు, గుబురుగా ఉన్న మీసాలు, గళ్ళ చొక్కాతో భయం గొల్పేలా ఉన్న అతన్ని చూసి, అసలు నాన్నగారు ఇలాంటి రౌడీ వెధవలకి ఎందుకు ఉద్యోగాలు ఇస్తారో లోపలే చిరాకు పడుతూ రిలాక్సింగ్గా వెనక్కి జార్లబడి కూర్చుంది. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించకుండా అతి చాకచక్యంగా ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించుకుంటూ ముందుకు దూసుకుపోతోంది కారు. యాకూబ్, కాస్త స్పీడ్ తగ్గించు, ముఖం మీద పడుతున్న ముంగురుల్ని వెనక్కి తోసుకుంటూ చిరాగ్గా అంది. సమాధానం చెప్పలేదు సరికదా, మరి కాస్త స్పీడ్ పెంచాడతను. నీకే చెప్పేది, నాన్నగారు నన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగబెట్టమంటే నువ్వు ఆసుపత్రికి చేర్చేలా ఉన్నావు. ఆ చిరాకులో కారు తమ ఇంటి డైరెక్షన్లో కాక మరో డైరెక్షన్లో వెడుతుందని ఏమాత్రం గమనించలేదు క్షితిజ. కదిలితే కాల్చి పారేస్తా, నోరు మూసుకుని కూర్చో, ఖంగుమంది అతని గొంతు. అతను తలదిప్పి చూడలేదు, కానీ అతని భుజం మీదుగా ఆతృతగా ఆకలిగా ఆమె వైపు చూస్తోంది నల్లగా నిగనిగలాడుతున్న పిస్టల్. గతుక్కుమంది క్షితిజ. మై గాడ్! ఆమె అరచేతులు రెండు గుండె మీదికి చేరి గట్టిగా అదిమి పట్టుకున్నాయి. ఊపిరి పీల్చడం మర్చిపోయింది. ఒక్క క్షణం గొంతు తడారిపోయింది. అప్పుడు గమనించింది కారు తనకి అంతగా పరిచయం లేని ప్రాంతంలో నుంచి వెళుతూ ఉండడం. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దగా అయింది. అరిచి గోల చేస్తే నలుగురు పోగై తనని ప్రమాదం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈలోగా ఆ పిస్టల్ తన ప్రాణాలను హరించదన్న గ్యారంటీ ఏమిటి? దొంగ రాస్కెల్ ఇందాక అంత నక్క వినయాలు ప్రదర్శించాడు. ఇదన్న మాట వీడి అసలు రంగు. కసిగా పళ్ళు కొరుక్కుంటూ రెప్పవాల్చకుండా అతన్నే చూస్తూ కూర్చుండిపోయింది గత్యంతరం లేక. మరో 10 నిమిషాల్లో కారు ఒక పెద్ద హోటల్ ముందాగింది.
అంత స్పీడ్గా వచ్చి సడన్ బ్రేక్తో ఆగేసరికి ముందుకు తూలింది క్షితిజ. ఆమె సర్దుకుని తలెత్తి చూసేసరికి అతను కారు దిగేసి డోర్ తెరిచి పట్టుకుని దిగు అన్నాడు కరుగ్గా. దడదడలాడుతున్న గుండెని చిక్కపట్టుకుని కారు దిగింది. కాళ్లల్లో సత్తువ లేనట్లు తూలి పడబోతుంటే గబుక్కున పట్టుకున్నాడతను. తాచుపాము వచ్చి ఒంటికి చుట్టుకున్నట్లు అనిపించడంతో భయంతో పక్కకు గెంతింది. అతను నవ్వుతూ పద అంటూ ఆమె భుజాల చుట్టూ చేయి వేశాడు. కోపాన్ని పళ్ళ బిగువున ఆపుకుంటూ ఆ చేతిని విసిరికొట్టి జారిపోతున్న హ్యాండ్ బ్యాగ్ని సర్చేసుకుంటూ విసవిసా లోపలికి నడిచింది. కౌంటర్లో మిస్టర్ అండ్ మిస్సెస్ యాకూబ్ అని రాయించి రూమ్ బుక్ చేయించి తాళం చెవి తీసుకుని కమాన్ డార్లింగ్ క్షితిజ చేతిని అందుకుని లిఫ్ట్ వైపుకు నడిచాడు. ఒక్క విదిలింపుతో తన చేతిని వెనక్కి లాక్కొని లిఫ్ట్లో అడుగుపెట్టింది. 3వ అంతస్తుకు చేరుకున్నాక రూమ్ తాళం తీసి లోపలికి నడిచి ఆమె కూడా వచ్చాక తలుపు మూసి బోల్టు బిగించాడు. మిస్టర్, ఏమిటి దౌర్జన్యం? ఎందుకిలా నన్ను బలవంతంగా తీసుకొచ్చావు? భయపడితే లాభం లేదని ధైర్యం తెచ్చుకుంది. అలా ఒంటరిగా బలవంతంగా తీసుకొచ్చి గదిలో బంధించడంలో అతని ఉద్దేశం బోధపడుతూనే ఉంది. ఎదురవబోయే ప్రమాదం చూచాయగా అర్థమవుతూనే ఉంది. జరిగేది జరక్క మానదని అతని వాడి చూపుల నుంచి పుష్టిగా బలంగా ఉన్న అతని బారి నుంచి తప్పించుకోవడం కష్టమని మనసు హెచ్చరిస్తున్నా భయపడితే లాభం లేదని ధైర్యం తెచ్చుకుంది. నోరెత్తావంటే కాల్చి పారేస్తా కరుగ్గా ధ్వనించింది అతని గొంతు. కాలుస్తావు. నన్ను కాల్చడానికి నువ్వెవరవు? నేను నీకేం ద్రోహం చేశాను? రోషంగా తలెగరేసింది క్షితిజ. సిగరెట్ వెలిగించుకోపోతున్న అతను చివ్వున తలపత్రం పైకెత్తి ఆ ప్రయత్నం విరమించుకుని లైటర్ని ఎడం చేతిలోకి మార్చుకుని తాపీగా ఆమె ముందుకొచ్చి ఓసారి చురుగ్గా చూసి చెళ్ళుమని ఆమె చెంప మీద కొట్టాడు. ఆ విసురుకి వెళ్ళి యూఫోమ్ బెడ్ మీద పడింది. చెంపని చేత్తో నిమురుకుంటూ నీళ్లు నిండిన కళ్ళతో అతని వైపు చూసింది. క్రింద పెదవి పళ్ళ మధ్య నలుగుతోంది. ఆవేశంతో ఆమె ఛాతీ ఎగిరెగిరి పడుతోంది. ముక్కు పుటాలు అదురుతున్నాయి. అతను కిటికీ దగ్గరికి వెళ్ళి సిగరెట్ వెలిగించుకుని కర్టెన్ని పక్కకు లాగి అగ్గిపులని బయటకు విసిరేశాడు. గట్టిగా దమ్ములాగి పొగ బయటకు వదిలాడు. ముక్కులో నుంచి నోట్లో నుంచి బయటకు వచ్చిన పొగ రింగులు రింగులుగా సాగి గాలిలో సయ్యాటలాడుతోంది. అంతవరకు జల్లుగా పడుతున్న వాన క్రమంగా పెద్దదైంది. ఆకాశంలో పశ్చిమ దిశ నెత్తుటి మడుగులా ఉండి ఎర్రటి కాంతుల్ని వెదజల్లుతోంది. ఆ కాంతి అతని ముఖం మీద ప్రతిఫలిస్తుంటే కోపంతో ఎర్రబడిన అతని కళ్ళు నిప్పు రవ్వల్లా మెరుస్తున్నాయి. ఏవో తీవ్రమైన ఆలోచనలతో సతమతమవుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. అతని నుదుటి మీద కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ముడతలు, నీళ్లు నిండిన కళ్ళని బయటతో తుడుచుకుంది క్షితిజ. ఆ సుతిమెత్తని రాపిడికి బగ్గుమంది ఎర్రగా కందిన చెంప దుఃఖం వెల్లువలా పొంగొస్తుంటే అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ ఎడమ చేతి గోళ్ల వాడితనాన్ని పరిశీలిస్తున్న క్షితిజ ఆలోచనలను విరమించుకుని అతను వెనక్కి తిరగడం గమనించి నిఠారుగా నిలబడింది. ఆమె కళ్ళల్లో కదలాడుతున్న భయాన్ని బెదురుని చూసి చిన్నగా నవ్వాడతను. అంతలోనే సీరియస్గా అయిపోయి, చూడు మేస్, నేను నిన్ను ఏమైనా చేయదలుచుకుంటే నిన్ను రక్షించడం ఆ దేవుడి తరం కూడా కాదు, గుర్తుంచుకో అన్నాడు. అసలు నన్నెందుకు తీసుకొచ్చావు? నేను నీకేం అపకారం చేశాను? ఆ ప్రశ్న అడిగినందుకే తెల్లటి లేతబుగ్గ ఎర్రగా కందిందన్న మాట మర్చిపోయి మళ్ళీ అడిగింది క్షితిజ. అతను ఏదో చెప్పబోయేంతలో ఫోను గణగణ మోగింది. ఒక్క క్షణం చిరాగ్గా దాని కేసు చూసి దగ్గరికి వెళ్ళి రిసీవర్ తీసి పక్కన పెట్టేశాడు. ఏం, ఫోన్లో మాట్లాడితే గొంతును బట్టి మీరిక్కడున్నట్లు తెలిసిపోతుందని భయమా? హేళనగా ధ్వనించింది క్షితిజ గొంతు. తల మాత్రం వెనక్కి తిప్పి చూశాడు సీరియస్గా. సాధ్యమైనంత వరకు తన ఉనికి ఎవరికీ తెలియకూడదనే భావిస్తాడతను. ఆ విషయంలో ఎప్పటికప్పుడు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంటాడు కూడా. తనకి ఎదురైన విషమ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి క్షణంలో నిర్ణయాలు తీసుకోగల ధీర గంభీరుడతడు. మెల్లగా వెనక్కి తిరిగి టేబుల్కి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి, చూడు మేస్, నేనెవ్వరికి భయపడినని, నా అంతట నేనే పట్టుబడితే తప్ప నన్నెవరూ పట్టుకోలేరని నీకు తెలియదనుకుంటాను. నెవర్ మైండ్, అనవసరంగా నన్ను రెచ్చగొట్టి అనర్థం కొని తెచ్చుకోకు బేబీ. నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. సూటిగా స్పష్టంగా ఉన్నాయి మాటలు. అప్పుడు అతని ముఖం చూస్తే నిజంగానే భయం వేసింది క్షితిజకి. సారీ మిస్టర్ యాకూబ్, నేను రెచ్చగొట్టడం, నీకు కోపం తెప్పించడం నా అభిమతం కాదు. ఆల్ రైట్, కోపం రాకపోతే నువ్వు చాలా మంచివాడివి అని ఒప్పుకుంటున్నాను. ఒక్క క్షణం ఆగి, అసలు నన్ను ఇలా బలవంతంగా తీసుకొచ్చి
ఇలా నిర్బంధించడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఆ సందేహం తీరిపోతే అనవసరపు ప్రశ్నలతో నిన్ను విసిగించే పని ఉండదు కదా. అతన్ని రెచ్చగొట్టి ప్రయోజనం ఉండదని గ్రహించిన క్షితిజ సౌమ్యంగా మృదువుగా అంది. అతను ఏదో చెప్పబోతుంటే సన్నగా పీప్ పీప్ అన్న ధ్వని వినిపించింది. అతను గబాల్న చేతిలో ఉన్న సిగరెట్ లైటర్ని చెవి కానించుకుని, ఎస్ ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను. లైటర్ని జేబులో వేసుకుని టేబుల్ మీద పెట్టిన కళ్ళజోడు తీసి తగిలించుకుని సిగరెట్ కేసు తెరుస్తూ క్షితిజ దగ్గరగా వస్తూ, మిస్ నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాలి. తిరిగొచ్చాక తీరిగ్గా నీ సందేహాలు తీరుస్తాను. అంతవరకు రెస్ట్ తీసుకో అంటూ వేళ్ల సందులో ఉన్న సిగరెట్ యొక్క వెనక వైపు నొక్కాడు బొటన వేలితో. సిగరెట్కి ముందు వైపు నుంచి అతి చిన్న సన్నని రంధ్రాల నుంచి పల్చటి ద్రవం ఆమె ముఖం మీదికి చిమ్మింది. ఏదో మాట్లాడాలని నోరు తెచ్చిన క్షితిజ ఊహించని ఆ చర్యకి ఉక్కిరి బిక్కిరైంది. పూర్తిగా తేరుకోకముందే పల్చటి కనురెప్పలు బరువుగా కిందికి వాలిపోయాయి. అచేతనంగా పక్క కొరిగిపోతున్న ఆమెను పట్టుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు. దుప్పటి మడత విప్పి నడుం వరకు కప్పి చెదిరిన ముంగురుల్ని సుతారంగా సరిచేసి లేచి నిలబడి ఓసారి దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. వెనుతిరగబోతూ ఆమె చెంప మీద కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ఎర్రటి చారల్ని చూసి, సారీ మిస్, వెరీ వెరీ సారీ. సున్నితంగా ఆమె చెంప నిమిరి ఆ చేత్తో తన చెంపలు పెదవులు నిమురుకుంటూ వచ్చి ఫ్యాన్ ఆన్ చేశాడు. పండబాన తన గుండె మీద పన్నీటి జల్లు చల్లుతున్నట్లుంది ఆమె స్పర్శ. అలాగే ఆమె ముగ్ధమోహన రూపాన్ని చూస్తూ కూర్చుండిపోవాలనిపించినా కర్తవ్యం వెన్నుతట్టడంతో తల గట్టిగా విదిలించి బెడ్ లైట్ స్విచ్ ఆన్ చేశాడు. గది అంతటా నీలిరంగు కాంతి పరుచుకుంది. బయటికి వచ్చి డోర్ ముయ్యబోతూ ఏదో గుర్తుకొచ్చిన వాడిలా మళ్ళీ లోపలికి నడిచి రిసీవర్ అందుకుని నంబర్ డయల్ చేసి గొంతు మార్చి చెప్పాల్సిన విషయాన్ని క్లుప్తంగా ముగించి బయటకు వచ్చి డోర్ మూసి లాక్ చేసేశాడు. డోంట్ డిస్టర్బ్ అక్షరాలతో వెలుగుతున్న ఎర్రటి బల్బును ఓసారి చూసి తల పంకించి లిఫ్ట్ కోసం ఎదురు చూడకుండా గబగబా మెట్లు దిగొచ్చి కారులో కూర్చున్నాడు. మరుక్షణంలో సంధించి విడిచిన బాణంలా బయలుదేరింది కారు. అంతవరకు సన్ను జల్లుగా కురుస్తున్న వాన క్రమంగా పెరిగి ఉరుములతో మెరుపులతో భీకరంగా గర్జించడం మొదలుపెట్టింది. దానికి తోడు కరెంటు కూడా పోవడంతో అంతటా కారు చీకట్లు అలుముకున్నాయి. బాగా దగ్గరగా వచ్చాక గానీ ఎదురుగా వచ్చే వాహనాల పరిస్థితి తెలియడం లేదు. చూస్తుండగానే రోడ్లన్నీ జలమయమైపోయాయి. 2 సార్లు ఎదుటి నుంచి వచ్చే వాహనాలను ఢీకొనబోయాడు. కానీ అతి చాకచక్యంతో ఆఖరి నిమిషంలో తప్పించుకున్నాడు. అటువంటి ప్రయత్నమే 3వసారి చేయబోయి కారు చక్రం బురదగుంటలో ఇరుక్కుపోవడంతో కారు ముందుకు కదల్లేదు. కారు దిగి వెనక వైపుకొచ్చి నంబర్ ప్లేట్ మీద అంటించిన పల్చటి పేపర్ని లాగేసి జేబులోకి తోసేశాడు. కారు యొక్క అసలు నంబర్ బయటపడింది. డిక్కీ తెరిచి అందులో స్పృహ తప్పి పడి ఉన్న డ్రైవర్ని తీసుకొచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి డోర్ మూసి థ్యాంక్ యూ మై ఫ్రెండ్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అంటూ గబగబా నడవబోయాడు. కానీ బూట్లలోకి నీరు చేరి అడుగులు బరువుగా కదలడంతో సాధ్యం కాలేదు. బట్టలు పూర్తిగా తడిసి ముద్దైపోయాయి. చొక్కా జేబులో ఉన్న కళ్ళజోడుని ప్యాంటు జోబులోకి మార్చాడు. వంగి బూట్లు తీసి చేత్తో పట్టుకుని ముందుకు కదిలాడు. అలా 10 నిమిషాలు ఆగకుండా ఆ వానలోనే నడిచి పక్కకు తిరిగి చీకట్లో కలిసిపోయాడు. కాలు కాలిన పిల్లిలా హాల్లో అటు ఇటు తిరుగుతోంది అనసూయ. పొద్దు గూకింది. పైగా హోరున వాన. కాలేజీ నుంచి కూతురు ఇంకా ఇంటికి రాకపోవడం ఆమెకి చెప్పలేనంత ఆరాటంగా ఆదుర్దాగా ఉంది. క్షితిజ కాలేజీ నుంచి రావడం ఒక అరగంట ఆలస్యమైతేనే ఆమె ప్రాణం గిలగిల్లాడుతుంది. అటువంటిది పొద్దుగూకిపోయింది. పైగా వర్షం. వాన వస్తున్నా పనులు తెమల్చుకుని ఇంటికి చేరని భర్త మీద, సమయానికి ఊళ్ళో లేని అజిత్ మీద చెప్పలేనంత కోపం వస్తోంది. వంటావిడ కాంతమ్మ గారి మీద, పనివాడు చెంగయ్య మీద అకారణంగానే ధుమధుమలాడింది. అమ్మగారి కోపానికి కారణం తెలిసిన వాళ్ళు కావడం చేత తలదించుకుని తమ తమ పనులు చూసుకోసాగారు. ఫోన్ దగ్గరకు వెళ్ళి నంబర్ డయల్ చేసింది భర్త కోసం. ఆ ఫోన్ని రిసీవ్ చేసుకున్న మేనేజర్ అర్జెంటుగా ఎవరినో కలవాలని, సార్ ఇందాకే బయటికి వెళ్ళారు మేడం జవాబిచ్చాడు వినయంగా. రాగానే ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేసి వీధి గుమ్మంలోకి వెళ్ళి బయటికి చూస్తూ నిలబడింది. వర్షం సన్నని జల్లుగానే పడుతున్నా అప్పుడో కాసేపట్లోనూ కుంభవృష్టిగా కురిసేటట్లుగా దట్టంగా మబ్బులు కమ్ముకునున్నాయి. ఫోను మోగడంతో గబాల్న వెళ్ళి రిసీవర్ అందుకొని చెంప కానించుకొని హలో అంది ఆత్రంగా. భర్త ఫోన్ చేస్తున్నాడేమో అనుకున్న ఆమె ఊహని తారుమారు చేస్తూ
హలో, మీరు క్షితిజ అమ్మగారేనా? అవతల నుంచి వినిపించేసరికి ఆరాటం మరింత ఎక్కువైంది ఆవిడికి. అవును, మీరు? నేను క్షితిజ ఫ్రెండ్ కమలని మాట్లాడుతున్నాను. మా నాన్నగారికి సీరియస్గా ఉందని మా ఊరు నుంచి టెలిగ్రామ్ వచ్చింది. నాకెందుకో భయంగా ఉంది. తోడుగా క్షితిజని మా ఊరు తీసుకెడుతున్నాను. 2 రోజుల్లో వచ్చేస్తాం. మీరు కంగారు పడతారని ఫోన్ చేస్తున్నాను. ఏ ఊరు పెడుతున్నారు? ఆవిడ మాట పూర్తి కాకముందే లైన్ కట్ అయింది. మనసు కీడును శంకిస్తుంటే భయంతో ఆమె శరీరం బిగుసుకుపోయింది. రిసీవర్ ఆమె చేతిలో నుంచి జారిపోయింది. నిలబడే శక్తి లేనట్లు మెల్లగా కుర్చీలో కూలబడిపోయింది. చెంగయ్య కాంతమ్మల కాళ్ళకి చక్రాలొచ్చాయి. ఫ్రిడ్జ్లో నుంచి చల్లని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది కాంతమ్మ. టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి ఆవిడికి గాలి తగిలేలా పెట్టాడు చెంగయ్య. ఫోన్ తీసుకొచ్చి ఆవిడ ముందు పెట్టి, అమ్మగారు, అయ్యగారిని రమ్మని ఫోన్ చేయండి అన్నాడు. వణుకుతున్న చేతులతో నంబర్ తిప్పి, మేనేజర్ సార్ ఎక్కడున్నారో కనుక్కుని అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పు, చాలా అర్జెంట్ చెప్పింది. ఆవిడ గొంతులోని గాబరాన్ని గమనించిన మేనేజర్, ఓకే మేడం, ఎనీథింగ్ సీరియస్ అని అడిగాడు. అవును, అమ్మాయి ఇంతవరకు ఇంటికి రాలేదు. ఐసి సార్కి కబుర్ చేస్తాను, అవసరమైతే ఫోన్ చేయండి, నేను కూడా వస్తానని చెప్పాడు. చెంగయ్య వీధి గుమ్మంలో కుర్చీ వేస్తే వెళ్ళి దాంట్లో కూర్చుంది అనసూయమ్మ. కాంతమ్మ ఒక కప్పుతో వేడివేడి హార్లిక్స్ తీసుకొచ్చి అందించింది బలవంతంగా. ఖాళీ కప్పు తీసుకుని కాంతమ్మ లోపలికి వెడుతుంటే రమాకాంతరావు గారి కారు గేట్లో నుంచి లోపలికి దూసుకొచ్చింది. ఆయన పూర్తిగా లోపలికి రాకముందే వానలో తడుస్తున్న ఎదురెళ్ళి విషయం చెప్పేసింది కంగారుగా. అమ్మాయిది చాలా జాలిగుండె కదా, నిజంగానే ఆ కమలతో వాళ్ళ ఊరు వెళ్ళిందేమో. అయినా ఆ విషయం తనే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, ఆ పిల్ల చేత చెప్పించడం ఎందుకు? ఉండు, అసలు ఆ అమ్మాయి ఎక్కడుంటుందో కనుక్కుంటాను. ఈ విషయం చెప్పడానికి ఇంత వర్షంలో ఎదురు రావాలా? ఇక్కడికి దాకా వచ్చిన వాడిని నేను లోపలికి రాను. భార్యని మందలిస్తూ భుజాల చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకొచ్చి, అను, నువ్వు వెళ్ళి తల తుడుచుకొని బట్టలు మార్చుకో, నేను ఈలోగా కాలేజీకి ఫోన్ చేసి కనుక్కుంటానంటూ చెంగయ్య అందించిన టవల్తో తల తుడుచుకున్నారు. ఆయన హెచ్చరించేంతవరకు వాన పెద్దగా కుండలతో దిమ్మరిస్తున్నట్లు కురుస్తోందన్న విషయాన్ని గమనించనే లేదావిడ. ఆవిడ ఆలోచనలన్నీ కూతురు చుట్టూ పరిభ్రమిస్తూనే ఉన్నాయి. కాలేజీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి, హలో, నేను రమాకాంతరావుని. మీకు శ్రమిస్తున్నందుకు క్షమించాలి, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. అబ్బే అదేం కాదు, మా అమ్మాయి ఫ్రెండ్ అట, పేరు కమల అని చెప్పిందట. కాలేజీలో ముఖ్యంగా బీఎస్సీ 3వ సంవత్సరం చదివే ఆడపిల్లల్లో ఆ పేరు గల అమ్మాయి ఉందో లేదో, ఉంటే వాళ్ళదే ఊరు, అడ్రస్సు వగైరాలు కావాలి. ఆహా, మా అమ్మాయి మాతో మాట మాత్రంగానైనా వివరాలు చెప్పకుండా మా అమ్మాయిని తనతో వాళ్ళ ఊరు తీసుకెడుతున్నానని చెప్పింది ఫోన్లో. అసలు వాళ్ళది ఏ ఊరో, నిజంగా వెళ్ళారో లేదోనని మాకు కంగారుగా ఉంది. అప్పటికే ఆయన గొంతు బొంగురుపోయింది. ప్లీజ్ మా కారులోకి నేను వచ్చి మిమ్మల్ని కాలేజీకి తీసుకెడతాను. రికార్డులు చూసి ఆ వివరాలు చెప్పాలి మీరు. దయచేసి శ్రమ అనుకోకుండా. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. ఫోన్ పెట్టేసి, అను, నేను ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని తీసుకొని కాలేజీకి వెళ్ళి ఆ కమల అడ్రస్ తీసుకొస్తాను. నువ్వు అనవసరంగా గాబరా పడకు. భార్యకు ధైర్యం చెప్పి డ్రెస్ మార్చుకొని రైన్ కోట్ వేసుకొని కొన్ని ప్రాంతాలలో కరెంట్ లేని విషయం గుర్తుకొచ్చి బ్యాటరీ లైటు గొడుగు కూడా తీసుకొని బయటకు నడిచారు ఆయన. తొందరగా వచ్చేయండి. అలాగే చెంగా, అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో, పనివాడిని హెచ్చరించి వచ్చి కారు ఎక్కారు. నోట్లో ఉన్న బీడీని గబాలను బయట పారేసి వచ్చి కారు స్టార్ట్ చేశాడు డ్రైవర్. ప్రిన్సిపాల్ గారిని ఇంటికి వెళ్ళి ఆయన్ని వెంట పెట్టుకుని కాలేజీకి వెళ్ళారు. ఆ ప్రాంతంలో కరెంట్ లేదు. అంతటా చీకటి గుయ్యారాంలా ఉంది. మరోపక్క హోరున వాన. వాచ్మెన్ని తలుపులు తెరవమని టార్చ్ లైట్ సహాయంతో లోపలికి వెళ్ళారు. రికార్డులు వెతకడంలో ఆయనకి సహాయం చేస్తున్న వాచ్మెన్ రమాకాంతరావు గారు కూడా ఆ ప్రిన్సిపాల్ చెప్పిన మాట విని గతుక్కుమన్నారు. రమాకాంతరావు గారి చేతిలో ఉన్న టార్చ్ అప్రయత్నంగా కిందికి జారిపోయింది. ఆ చీకట్లో, ఆ వానలో కారు దిగిన అతను అలవాటైన దారిలో గడ్డి దుబ్బుల్ని ముళ్ల పొదల్ని తప్పించుకుంటూ ఏట వాలుగా ఉన్న కొండెక్కి 2 కొండల మధ్య ఉన్న లోయలోకి నడిచాడు. మరి కాస్త లోపలికి వెళ్ళి కొండగుహలో ప్రవేశించాడు. భయ్యా, ఇంత ఆలస్యమైందేమిటి? అరే, పూర్తిగా తడిసిపోయావు. జీన్స్లో ఉన్న ఒక యువతి ఎదురొచ్చింది. హాయిగా కొండల మధ్య లోయలో ఉన్నావు కనుక నీకేం తెలియడం లేదు. ఈ మధ్యకాలంలో ఇంత వాన ఎప్పుడూ లేదు తెలుసా? జానీ అందించిన టవల్తో తలతుడుచుకుంటూ, మన వాళ్ళేరి అడిగాడు. చలిగా ఉందని మందు సీసాలు ముందు పెట్టుకుని కూర్చున్నారు అంది నవ్వుతూ. స్టూపిడ్స్, అయితే ప్రోగ్రాం క్యాన్సిల్ అయినట్లే.
ఈ మాత్రానికి నన్నెందుకు అర్జెంటుగా రమ్మని చెప్పారు? చిరాకు పడుతూ నడిచాడు లోపలికి. అతని అనుచరులు శ్యామ్, కుంతల్, జగ్గు, డేవిడ్ మందు సీసాలు, సిగరెట్ పెట్టెలు ముందు పెట్టుకుని కుస్తీ పడుతున్నారు. అతన్ని చూడగానే నలుగురు తూలుకుంటూ వచ్చి, సారీ గురు, చలిగా ఉంటే ముద్ద ముద్దగా అంటున్న జగ్గును పట్టుకుని తల పైకెత్తి, చూడు జగ్గు, ఇలాంటి వెధవేషాలని పని పూర్తయ్యాక అగురించమని ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను. ఇంకా చాలు గాని వెళ్ళి తిండి తినండి. జానీ మీకోసం ఎంతసేపు ఎదురు చూస్తూ కూర్చుంటుంది? మెత్తమెత్తగా మందలించాడు. నలుగురు బుద్ధిగా వెళ్ళి భోజనాలకు కూర్చున్నారు. నువ్వు కూడా రాభయ్యా, అంది జానీ వడ్డిస్తూ. లేదు జానీ, నాకు అర్జెంట్ పనుంది, బయలుదేరబోతుంటే. గురు, మళ్ళీ ఆ హోటల్కేనా అంటున్న డేవిడ్ని చూసి, నేను ఆ హోటల్లో ఉన్నానని నీకెలా తెలిసింది అన్నాడు కనుబొమ్మలు ముడిచి. నేను సుడిగాలి అనుచరుణ్ణి, ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా అన్నాడతను నవ్వుతూ. గురు, డేవిడ్ పొరపాటు పడ్డాడా లేక మేము పొరపాటుగా విన్నామా? ఎప్పుడు లేంది నువ్వు అమ్మాయిల వేటలో పడ్డమేమిటి? అది ఏ ఆడపిల్ల చేయని సాహసం చేసినా ఆ ఆడ రౌడీ మీద మోజు. షటప్, ఐఎమ్ సుడిగాలి. నేనే పని చేసినా అనాలోచితంగా అసందర్భంగా చెయ్యనని మీకు తెలుసు. మోజు కాదు, కసి. ఎస్, కసి తీర్చుకోవడానికే ఆ పిల్లని నిర్బంధించాను. అతని దౌడ ఎముకలు బిగుసుకున్నాయి. సారీ బాయ్, టేక్ ఇట్ ఈజీ. అమాయకులైన ఆడవాళ్లు పసిపిల్లల జోలికి వెళ్ళొద్దని చెప్పే నువ్వే. జగ్గు మాటల్ని మధ్యలోనే ఖండిస్తూ, షటప్ ఐసే, ఆ విషయంలో నేనెవరి జోక్యం సహించెను. దట్ ఈజ్ మై పర్సనల్ మ్యాటర్, మైండ్ ఇట్ అంటూ బయటికి నడిచి చీకట్లో కలిసిపోయాడు. భయ్యా, ఎటువంటి వాడో తెలుసు కూడా అలా ఎందుకన్నావు జగ్గు భయ్యా? సున్నితంగా జగ్గుని మందలించింది జానీ. అలా రెచ్చగొడితే అయినా కఠోర దీక్ష సడులుతుందేమోనని అన్నాను. అబ్బే, మనిషి అయితేగా కరడానికి. బండరాయ్, చిరాకు పడ్డాడు డేవిడ్. మత్తంతా దిగిపోయింది, మరో పెగ్ పట్టించాలి అంటూ బాటిల్ అందుకున్నాడు కుంతల్. మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు గోవిందు. అంతటా కటిక చీకటి. తనెక్కడున్నాడో కూడా గుర్తుపట్టలేనంత గాఢాంధకారం. అంతా అయోమయంగా అనిపించసాగింది. భయంతో గొంతు ఎండిపోయింది. వాన ఉధృతం తగ్గి కొద్దిగా తుంపరగా పడుతోంది. మెరుపులతో కళ్ళు జిగేల్మంటున్నాయి. తను కారులోనే ఉన్నానని గ్రహించి కొద్దిగా స్థిమితపడ్డాడు. టైం ఎంతైందో తెలియదు. కీచురాళ్ల రొద ఆ ప్రాంతం అంతటా ప్రతిధ్వనిస్తోంది. చీకటికి అలవాటు పడిన అతని కళ్ళు క్రమక్రమంగా ఆ ప్రదేశాన్ని గుర్తించగలిగాయి. డోర్ తెరుచుకొని మెల్లగా కిందికి దిగాడు. మోకాళ్ళ దాకా వచ్చాయి నీళ్లు. మళ్ళీ కారులో కూర్చుని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ వెనక చక్రం గోతిలో కూరుకుపోయి ఉండడం వల్ల సాధ్యం కాలేదు. ఆ విషయం గ్రహించిన అతనికి చెప్పలేనంత నీరసం వచ్చింది. ఊళ్ళోకి వెళ్ళాలంటే సుమారు 7-8 మైళ్ళు నడవాలి. ఆ బురదలో, ఆ చీకట్లో. అసలు తను ఇంత దూరం ఎందుకు వచ్చినట్లు? కాసేపు ఆలోచిస్తే గానీ జరిగింది జ్ఞాపకం రాలేదు. జ్ఞాపకం వచ్చాక భయంతో వణికిపోయాడు గోవిందు. కాలేజీ వేళకి వెళ్ళి అమ్మాయి గారిని ఇంటి దగ్గర జాగ్రత్తగా దిగబెట్టలేదు. పాపం అమ్మాయి గారు ఎంత ఇబ్బంది పడ్డారో ఏమిటో. అమ్మాయి గారిని ఇబ్బంది పెట్టినందుకు అయ్యగారు తన మీద మండిపడిపోతూ ఉంటారు. మిగతా విషయాల్లో ఎంత ఉదారంగా ఉంటారో అమ్మాయి గారి విషయంలో అంత నిక్కచ్చిగా కఠినంగా ఉంటారు అయ్యగారు. మళ్ళీ అమ్మాయి గారే ఆయన్ని శాంతింప చేయగలుగుతారు. ఇప్పుడు ఈ ఉద్యోగం కాస్త ఊడిపోతే అమ్మకి అయ్యకి మందులు ఇప్పించలేడు సరికదా, తిండి కూడా పెట్టలేడు. తప్పైపోయిందమ్మా అంటే ఇట్టే కరిగిపోతారు అమ్మాయి గారు. జాలి గుండె. అమ్మాయి గారు జాగ్రత్తగా ఇల్లు చేరుకుంటే ఎలాగో అలాగ కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలి ఉద్యోగం నిలబెట్టుకోవచ్చు అనుకుంటూ ప్యాంటుని మోకాళ్ళ దాకా మడుచుకుని చెప్పులు తీసి కారులో పడేసి ఇంజన్కి డోర్స్కి కూడా లాక్ చేసేసి గబగబా అడుగులేస్తూ ఊరివైపు బయలుదేరాడు గోవిందు. ఆ చీకట్లో, ఆ నీళ్లల్లో అడుగు తీసి అడుగు వేయడం మహా కష్టంగా ఉంది. అయినా తప్పదు. వెంటనే వెళ్ళి అయ్యగారి కాళ్ల మీద పడి క్షమార్పణ వేడుకోవాలన్న ఆరాటం, ఆదుర్ద అతన్ని వడివడిగా నడిపిస్తోంది. ప్రిన్సిపాల్ గారు రికార్డులన్నీ వెతికి అసలు కమల అనే పేరుగల అమ్మాయి క్షితిజ చదివే క్లాస్లో లేనే లేదని చెప్పగా విన్న రమాకాంతరావు గారి నవనాడులు కృంగిపోయాయి. గుండె ఆగినంత పనైంది. కేవలం క్షితిజ చదివే క్లాస్లో అమ్మాయిలే కాక ఆ కాలేజీలో చదివే అమ్మాయి ఎవరైనా అయ్యుండొచ్చునని మొత్తం అన్ని క్లాసుల రిజిస్టర్లు వెతికారు. కమల అనే పేరుగల అమ్మాయిలు మొత్తం 4 ఉన్నారు. ఒక అమ్మాయి BA 2వ సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉంటుంది. అప్పటికప్పుడు ఆ వానలో, ఆ చీకట్లోనే వెళ్ళి ఆ అమ్మాయిని నిద్రలేపారు. రమాకాంతరావు గారి అభ్యర్థనను తిరస్కరించలేని ప్రిన్సిపాల్ గారు తనకు అసలు తల్లిదండ్రులే లేరని, మేనమామ ఆదరణలో పెరిగి పెద్దదై స్కాలర్షిప్ల సహాయంతో చదువుకుంటున్నానని,
క్షితిజ ఎన్నోసార్లు తనకెంతో సహాయం చేసిందని చెప్పింది. జరిగిన విషయం తెలుసుకుని తన విచారాన్ని వ్యక్తం చేసింది ఆ అమ్మాయి. మరో కమల బీఎస్సీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ప్రిన్సిపాల్ గారిని వెంట పెట్టుకుని అప్పటికప్పుడే కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళారు రమాకాంతరావు గారు. ఆ అమ్మాయి తండ్రి మామూలు మధ్యతరగతి గుమాస్తా. 2 గదులున్న రేకుల ఇల్లు వారిది. ఆ తండ్రి ఎదురొచ్చి వారిని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లి కూతుర్ని పిలిచాడు. ఏకంగా ప్రిన్సిపాల్ గారు స్వయంగా తమ ఇంటికి రావడం ఏమిటన్న ఆదుర్దాతో తింటున్న అన్నాన్ని అలాగే వదిలేసి వచ్చింది ఆ అమ్మాయి. జరిగిన విషయం విని, ఈ మధ్యనే కదా కాలేజీలో చేరాను, క్షితిజతో నాకంతగా స్నేహం ఏర్పడలేదు అంకుల్ అని చెప్పి కాఫీ పలహారాలతో వారికి ఆతిథ్యం చేసి మరీ సాగనంపింది. మరో అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆ అమ్మాయికి తండ్రి లేనే లేడు. ప్రమాదవశాత్తు భర్త చనిపోతే అతను పనిచేసే కంపెనీ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో కుట్టు మిషన్ కొనుక్కుని ఇరుగు పొరుగు వాళ్ళ బట్టలు కుడుతూ ఇంట్లోనే ముందు గదిలో చిన్న కిరాణా షాప్ పెట్టుకుని దాని మీద వచ్చే కొద్దిపాటి ఆదాయంతో పొదుపుగా కాలక్షేపం చేస్తూ 3 పిల్లల్ని చదివిస్తోంది ఆ అమ్మాయి తల్లి. ఆ అమ్మాయికి క్షితిజతో అట్టే పరిచయమే లేదని విన్న రమాకాంతరావు గారు మరింత నీరు కారిపోయారు. ఇంకా ఉన్న ఒక్క ఆశ 4వ అమ్మాయి బీకాం చదువుతున్న కమల. అడ్రస్ను బట్టి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళారు. కానీ ఇంటికి తాళం వేసింది. ఆ ఇంటి యజమానిని అడిగితే కుటుంబ సభ్యులందరితో పాటు ఆ అమ్మాయి కూడా పినతల్లి కొడుకు పెళ్లి నిమిత్తం శ్రీకాకుళం వెళ్ళిందని చెప్పాడు. ఆ ఆశ కాస్త అడుగంటిపోయేసరికి దుఃఖం ఆగలేదు రమాకాంతరావు గారికి. ఒంట్లో ఉన్న శక్తి అంతా హరించుకుపోతున్నట్లుగా ఫీల్ అవ్వసాగారు. క్షితిజ ఫ్రెండ్ గిరిజ అప్పుడప్పుడు తమ ఇంటికి రావడం గుర్తుకొచ్చి ఆమె ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళారు. ప్రాక్టికల్స్ అయ్యాక ఇద్దరు గేటు దగ్గర వరకు కలిసే వచ్చి తర్వాత తను సిటీ బస్ ఎక్కానని, క్షితిజ కారు కోసం గేటు దగ్గర నిలబడిందని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని చెప్పింది గిరిజ. గిరిజ తండ్రి డిఎస్పి విద్యాసాగర్. రమాకాంతరావు వెళ్ళేసరికి అతని ఇంటి దగ్గరే ఉండడంతో పరిస్థితి అర్థం చేసుకున్నాడు. రమాకాంతరావు గారి ఇంటికి ఫోన్ చేసి క్షితిజ ఇంకా ఇల్లు చేరలేదని తెలుసుకున్నాక విద్యాసాగర్ ఫోన్ ద్వారా ఆజ్ఞలు జారీ చేసి సిబ్బందిని కదిలించాడు. విద్యాసాగర్ చెప్పిన మీదట ప్రిన్సిపాల్ గారిని వారింటి దగ్గర దిగబెట్టి తమ ఇంటికి చేరుకుని వెంట వచ్చిన కానిస్టేబుల్కి క్షితిజ ఫోటోలు ఇచ్చి పంపించారు. అనసూయమ్మ బాధపడుతుందని, క్షితిజ స్నేహితురాలి వెంట ఊరు వెళ్లడం నిజమేనని అబద్ధం ఆడబోయినా ఎప్పుడూ అలవాటు లేని పని కావడం వల్ల బయటపడిపోయారు. ఆవిడ బాధ వర్ణనాతీతం. ఢిల్లీకి ట్రంకాలు బుక్ చేసి జరిగిన విషయం తెలిపి అజిత్ వెంటనే బయలుదేరి రమ్మని చెప్పారు రమాకాంతరావు గారు. వెక్కి వెక్కి ఏడుస్తున్న భార్యను ఓదార్చుతున్న రమాకాంతరావు గారు అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా లోపలికి వస్తున్న గోవిందుని చూసి ఉగ్రులయ్యారు. 2 అంగల్లో దగ్గరికి వెళ్ళి గోవిందు జుట్టు పట్టి ఎడాపెడా వాయించేస్తూ, బాస్టర్డ్, అమ్మాయి ఇంటికి తీసుకురారా అని చెప్తే అర్ధరాత్రి వరకు బలాదూరు తిరిగి ఇప్పుడొచ్చావా రాస్కెల్, నిన్ను చంపేసిన పాపం లేదురా నిన్ను నిన్ను అంటూ కోపంతో ఒళ్ళు మర్చిపోయి గోవిందు పీక నొక్కబోతుంటే అనసూయమ్మ చెంగయ్య చెరో పక్క నుంచి ఆయన్ని వెనక్కి లాగారు. అనసూయమ్మ బలవంతంతో కుర్చీలో కూలబడి ఆయాసంతో నొప్పుతూ, ఒరేయ్, నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తున్నది ఇందుకేనట్రా, నిన్ను నమ్మినందుకు నాకు బాగా శాస్తి చేశావురా, నువ్వు తీసుకురానని చెబితే అన్ని పనులు మానుకొనైనా నా కూతుర్ని నేను ఇంటికి తెచ్చుకునేవాడిని, పోరా పో, ఈ జన్మలో నీ మొహం నాకు చూపించకు. ఛాతీ మీద చేత్తో రుద్దుకుంటూ కూర్చునే శక్తి కూడా లేనట్లు కుర్చీలో వెనక్కి వాలారు. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది. గోవిందు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ రమాకాంతరావు గారి దగ్గరగా వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని ఆయన పాదాలు 2 చేతులతో గట్టిగా పట్టుకుని, అయ్యగారు, నా వల్ల పొరపాటు జరిగిన మాట నిజమే, కానీ నేను ఇది కావాలని తెలిసి చెయ్యలేదు. మామూలుగానే టైంకి కారు తీసుకుని బయలుదేరాను అమ్మాయి గారి కోసం. దారిలో ఒక వ్యక్తి కారు నాపి తను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలని లిఫ్ట్ కావాలని అడిగాడు. వీలు కాదు పొమ్మన్నాను. నా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉందని ఆఫీస్కి ఫోన్ వచ్చిందని చెప్పి బ్రతిమాలాడు. అతని ముఖం చూసి కాదనలేకపోయాను. ఆ సమయంలో అతని ముఖంలో స్పష్టమవుతున్న ఆందోళన, గాబరా చూసి కఠినంగా వ్యవహరించలేకపోయాను. కారు ఎక్కించుకున్నాను. కాస్త దూరం వెళ్ళాక అతను జేబులోంచి సిగరెట్ కేసు తీసి ఒక సిగరెట్ బయటకు తీశాడు. నేను రోడ్డు మీద దృష్టి నిలిపి కారు డ్రైవ్ చేస్తున్నాను. ఉన్నట్లుండి నా ముఖం మీద నీళ్లలా ఉంది. అదేమిటో తెలియదు, నాకు పడింది. అయోమయంగా అతని వైపు చూశాను. ఏమీ ఎరగని వాడిలా ముందుకు చూస్తున్నాడు. మరి కాసేపటికే జరిగిందేమిటో గ్రహించేలోగానే స్పృహ తప్పిపోయింది. నాకు మళ్ళీ తెలివి వచ్చేసరికి ఊరవతలున్నాను చెప్పాడు. వాడు ఎలా ఉన్నాడు?
ఆత్రంగా ముందుకు వంగారు రమాకాంతరావు గారు. వర్ణించి చెప్పాడు గోవిందు. నీకు తెలివి వచ్చేసరికి నువ్వెక్కడున్నావు చెప్పాడు. కారు ఇంకా అక్కడే ఉంది అయ్యగారు. రమాకాంతరావు గారు చటుక్కున లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళి నెంబర్ తిప్పి విద్యాసాగర్తో ఆ విషయాలు చెప్పారు. వెరీ గుడ్ రమాకాంతరావు గారు, త్వరలోనే మీ అమ్మాయిని మీకు అప్పగించే పూచీ నాది, ధైర్యం చెప్పాడు విద్యాసాగర్. ఆ రాత్రి ఆ దంపతులిద్దరికీ నిద్రలు లేవు. ఉదయం ఫ్లైట్లో ఢిల్లీ నుంచి వచ్చేశాడు అజిత్. అజిత్ రమాకాంతరావు గారు చెల్లెలు కొడుకు. ప్రమాదవశాత్తు చెల్లెలు ఆమె భర్త చనిపోతే 10 నెలల పసిగుడ్డైన అజిత్ని తీసుకొచ్చి పోషణ భారం వహించారు. ఆ తర్వాత 2.5 సంవత్సరాలకి క్షితిజ పుట్టింది వారికి. మేనమామ దంపతుల పట్ల అత్యంత వినయ విధేయతలతో, క్షితిజ పట్ల అమితమైన అనురాగంతో తలలో నాలుకలా ఉంటాడు అజిత్. జరిగిన ఘోరం విన్న అతని గుండె ఆగినంత పనైంది. మనం ఎప్పుడూ ఎవరికి ఏ అపకారం చెయ్యలేదు. ఆ భగవంతుడు మనకి ఏ అపకారం చెయ్యడు. మీరు నిశ్చింతగా ఉండండి మామయ్య. క్షితిజని క్షేమంగా ఆ ఇంటికి తీసుకొచ్చే పూచి నాది, హామీ ఇచ్చాడు. మనసులో అతనికి భయంగానే ఉంది. అజిత్కి క్షితిజ అంటే అంతులేని అభిమానం. ఆమె ఎదురుగా ఉంటే కంటికి ఇంకేమీ కనిపించినంత అనురాగం. ఆమె అలబోకగా నవ్వినా చాలు అతని గుండెలో గులాబులు గుబాళిస్తాయి. ఆమె పెదవి విప్పి పలికితే చాలు అతనిలోని పర్వం ఉరకలు వేస్తుంది. తను అంతగా ఆరాధించే దేవత తన గుండె గుడిలో ప్రతిష్ఠింపబడి తన ప్రేమ పూజలందుకునే ప్రియతమ నెచ్చిలి అపహరింపబడిందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడతను. అయినా మేనమామ దంపతుల కోసం గాంభీర్యాన్ని నటించక తప్పడం లేదు. క్షితిజ ఆచూకీ తెలుసుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నించడానికే నిశ్చయించుకున్నాడు. ఆ ప్రయత్నంలో తన ప్రాణాలు పోయినా పర్వాలేదు. తల్లిదండ్రులు లేని తనని పెంచి పెద్ద చేసిన మేనమామ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కూడా అనిపించింది అతనికి. చెంగయ్య కాఫీ తీసుకురావడంతో ఆలోచన నుంచి తేరుకుని రమాకాంతరావు గారి చేత, అనసూయమ్మ చేత బలవంతంగా కాఫీ తాగించి తను కూడా తాగాడు. వెళ్ళి స్నానం చేసి డ్రెస్ చేసుకుని హాల్లోకి వచ్చాడు. రమాకాంతరావు గారు ఫోన్లో విద్యాసాగర్తో మాట్లాడుతున్నారు. ఫోన్లోనే అజిత్ని పరిచయం చేశారు. కుమిలి కుమిలి ఏడుస్తున్న అనసూయమ్మ పక్కన కూర్చుని, అత్తయ్య, క్షితిజ చాలా తెలివైంది, ధైర్యవంతురాలు కూడా. ఆమెకి ఏ ప్రమాదం జరగదు, నాకు తెలుసు. నువ్వు అనవసరంగా అధైర్యపడి ఆరోగ్యం పాడు చేసుకోకు, ధైర్యం చెప్పాడు. మావయ్య, నేను అలా వెళ్ళి విద్యాసాగర్ని కలిసొస్తాను. మీరు ఎటు వెళ్ళాక అత్తయ్య దగ్గరే ఉండండి అని చెప్పి బయటికి వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేశాడు. తమ స్థావరం నుంచి బయలుదేరిన అతనికి ఆ చీకట్లో, ఆ వానలో సిటీకి రావడానికి వాహనాలు ఏమీ దొరకలేదు. వర్షం లేకుండా ఉంటే అతను సునాయాసంగా ఏదో ఒక వాహనం సంపాదించేవాడే. ఎందుకంటే ఆ దారిన ఎప్పుడు ఏవో ఒక వాహనాలు వెడుతూనే ఉంటాయి. పూర్తిగా తడిసిపోయినా నీళ్లలో అయినా అడుగులు తడబడకుండా వడివడిగా నడుస్తున్నాడు. అసలు తమ వృత్తికి ఇటువంటి సమయాలే ఎంతో అనుకూలంగా ఉంటాయి. అందుకే తన అమ్మాయిని అలా ఒంటరిగా వదిలేసి ముందుగా తాము అనుకున్న ప్రకారం పని జరిగిపోవాలని హడావిడి పడుతూ వచ్చాడు. ఈడియట్స్ ప్లాన్ అంతా అప్సెట్ చేశారు. అసలు వాళ్ల చేత డ్రింక్ చేయడం మాన్పించాలి ముందు అని గట్టిగా నిశ్చయించుకున్నాడు మనసులో. తన కారు వదిలిన ప్రదేశానికి వచ్చాడు. కారు అక్కడ ఉంది కానీ డ్రైవర్ లేడు. డోరు తెరవాలని ప్రయత్నించాడు. లాక్ చేసి ఉండడం వల్ల సాధ్యం కాలేదు. అతను గట్టిగా తలుచుకుంటే ఆ తాళాలు తీయడం పెద్ద పని కాదు. కానీ అసలు ఆ ఉద్దేశం విరమించుకుని ముందుకు నడిచాడు. గోవిందుకు పట్టిన సమయంలో సగం సేపు కూడా పట్టలేదు అతనికి సిటీకి చేరుకోవడానికి. అంత అర్ధరాత్రి వేళ హోటల్కి వెళ్ళి అనుమానాస్పద పరిస్థితుల్లో ఇరుక్కోవడం ఎందుకని కొద్దిసేపు తటపటాయించినా తామిద్దరూ భార్యాభర్తని నమోదు చేయించిన విషయం గుర్తుకొచ్చి తిన్నగా హోటల్కి బయలుదేరాడు. నీళ్ళోడుతున్న ఆ తడిబట్టలతో సిగరెట్ వెలిగించి గుండెల నిండుగా గాలి పీల్చి మెల్లగా లోపలికి నడిచాడు. కునికిపాట్లు పడుతున్న నైట్ డ్యూటీ వార్డ్ బాయ్ ఇతని అడుగుల చప్పుడికి ఉలిక్కిపడి లేచి, అదేంటి సార్, ఇంతకు ముందే కదా అమ్మగారిని తీసుకుని పెడుతూ తెల్లారేదాకా మళ్ళీ రానని చెప్పారు, అప్పుడే వచ్చేసారేంటి? అయోమయంగా చూశాడు ఆవులిస్తూ. నేను అమ్మగారిని తీసుకెళ్ళానా అంటూ సమాధానం కోసం చూడకుండా లిఫ్ట్ బాయ్ లేనందువల్ల 4 మెట్లు ఒక్కోసారి ఎక్కేస్తూ పైకి వెళ్ళాడు. జేబులో నుంచి తాళం చెవి తీసి తలుపు తెరిచి లోపలికి వెళ్ళిన అతన్ని వెక్కిరించింది ఖాళీగా ఉన్న రూమ్. మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ ఖాళీగా ఉన్న బెడ్ని సమీపించాడు. అనుమానం తీరక టాయిలెట్ తలుపు తెరిచి చూశాడు. అయోమయంగా గదంతా కలిగి చూస్తున్న అతని దృష్టిలో అప్పుడు పడింది టేబుల్ మీద ఉన్న కాగితం. యాష్ ట్రేని పక్కకు తొలగించి గబాల్ నా కాగితాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. మిస్టర్ సుడిగాలి, నా వృత్తికి నువ్వు అడ్డొస్తున్నావు, నీ ప్రేమకి నేను అడ్డొస్తున్నాను. చేతనైతే నీ ప్రియురాల్ని నువ్వు దక్కించుకో.
ఇట్లు బుల్లెట్ బుల్లెట్ ఐ విల్ సీ యువర్ ఎండ్. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ముఖం కోపంతో జేవురించింది. రాకెట్ స్పీడ్తో మెట్లు దిగి కిందికొచ్చేసి తెల్లబోయి చూస్తున్న బాయ్ చేతిలో 100 రూపాయల నోటు కుక్కి రూమ్ ఖాళీ చేస్తున్నాను, బిల్ సెటిల్ చేసి మిగిలిన చేంజ్ను ఉంచుకో అనేసి సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటికి దూసుకెళ్ళాడు. మెల్లగా కళ్ళు తెరిచింది క్షితిజ. ఆత్రంగా తన ముఖం మీదకి ముఖం పెట్టి చూస్తున్న సర్దార్జీని చూసి కెవ్వు నరిచింది. భయపడకు బేటీ, మృదువుగా ధ్వనించింది అతని గొంతు. మెల్లగా లేచి కూర్చుని చుట్టూ చూసింది. తను రైల్లో ఉన్నట్లు గ్రహించుకొని, నన్నిప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అడిగింది లోగొంతుకతో. దూరంగా, ఎవరికీ కనిపించినంత దూరంగా. అంతకు ముందున్న మృదుత్వం ఏమాత్రం లేదతని గొంతులో. ఎందుకు, నాతో మీకేం పని? అయోమయంగా చూసింది. బెదిరి ముఖం మీద ముంగురులు చేత్తో వెనక్కి తోసుకుంటూ. నీతో కాదు, నిన్ను బలవంతంగా తీసుకొచ్చి ఆ హోటల్ రూమ్లో బంధించిన ఆ సుడిగాలి గాడితో. సుడిగాలి ఏమిటి? తన పేరు యాకూబ్ అని చెప్పాడతను. తెల్లబోయింది క్షితిజ. గంటకో రూపం, నిమిషానికో పేరు మార్చుకునేవాడికి ఒక పేరేంటి, ఒక ఊరేంటి? అతను అంటున్న తీరును బట్టి ఆ సుడిగాలి అని పిలువబడే ఆ వ్యక్తి మీద ఎంత కోపం ఉందో అర్థమైందామెకి. బాగుంది, అతని మీద కోపంతో నన్ను బలవంతంగా ఎత్తుకొస్తున్నారా? అతను మా మేనత్త కొడుకు అనుకుంటున్నారా? మేనమామ కొడుకు అనుకుంటున్నారా? మీరు నన్ను బంధిస్తే అతను మీకెందుకు చిక్కుతాడు? అర్థం కాని పజిల్లా ఉందామెకి. నిన్ను ప్రేమించిన వాడు నీ కోసం వెతుక్కుంటూ రాకపోతాడా? మా చేతుల్లో చిక్కకపోతాడా? ప్రేమ? పక్కున నవ్వింది క్షితిజ. అతనెవరో, అతని నిజస్వరూపం ఏమిటో నాకింతవరకు తెలియదు. ఇంతకుముందు నేనెప్పుడు అతన్ని చూడలేదు. అతను నన్నెందుకు కిడ్నాప్ చేశాడో కూడా నాకు తెలియదు. మీరెక్కడో పొరపాటు పడ్డారు. అయినా ఈ ప్రపంచంలో అందమైన అబ్బాయిలే కరువైనట్లు ఆ రౌడీ రాస్కెల్ని ఎందుకు ప్రేమిస్తాను? మీ కళ్ళకి నేను ఓ స్క్రూలూజ్ పేషెంట్లా కనిపిస్తున్నానేంటి? అంది గద్దింపుగా. అతని అనుచరుడు అయోమయంగా సర్దార్జీ ముఖంలోకి చూశాడు. చూడు బుల్లమ్మ, మా దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావేమో, అదేం కుదరదు స్పష్టం చేశాడు సర్దార్జీ. నిజం చెప్పినా నమ్మకపోతే మీ కర్మ. ముక్కు మొహం తెలియని అతని దగ్గరుంటే ఎంతో మీ అధీనంలో ఉన్నా అంతే. చూడు మిస్టర్ సర్దార్జీ, నా ఒంటి మీద మీ ఎవరి చెయ్యి పడనంత వరకు బుద్ధిగా మీరు చెప్పినట్లే వింటాను. ఒకవేళ అటువంటి పనే కనుక జరిగితే ఆ తర్వాత ఏం జరిగినా నా పూచి కాదు. మెల్లగా అయినా స్పష్టంగా సూటిగా చెప్పింది క్షితిజ. ఆమె గొంతులో అంతకు ముందున్న భయం కానీ మృదుత్వం కానీ మచ్చుకు కూడా లేవు. ఏం చేస్తావు? హేళనగా ధ్వనించింది సర్దార్జీ అనుచరుడి గొంతు. చెప్పి చెయ్యడం నాకు అలవాట్లేదు, చేసి చూపించడం తప్ప. అరే బుల్బుల్, అపురూపంగా పెరిగిన ఆడపిల్లవి, కండలు తిరిగిన వస్తాదులం మేము. నువ్వు మమ్మల్నేం చెయ్యగలవు? గర్వంగా కండలు పొంగించి నిలబడిన అనుచరుడు మరుక్షణంలో భుజం చేత్తో పట్టుకొని అమ్మా అంటూ నేల కూలాడు క్షితిజ ఇచ్చిన కరాటే షాట్తో. అరే బచ్చా, కండలు తిరిగిన మొనగాడివి, ఆఫ్టర్ ఒక ఆడపిల్ల చెయ్యి తగలగానే ఇలా నేల కూలావేం? హేళనగా నవ్వి, చూడు, నువ్వు ఇప్పుడు అరిచావే అమ్మా అని, ఆవిడది మా జాతేనని గుర్తుంచుకో. పరాయి ఆడివాళ్ళని తల్లిలా చెల్లిలా గౌరవించడం నేర్చుకుంటే నా చెయ్యి మరోసారి నిన్ను ముద్దు పెట్టుకునే అవసరం రాదు, గుర్తుంచుకో. కఠినంగా హెచ్చరించి చేతులు దులుపుకుంటూ తన సీట్లో కూర్చుంది క్షితిజ. అంతవరకు అయోమయంగా చూస్తున్న సర్దార్జీలో చలనం వచ్చింది. శబాష్ బేబీ, చూడడానికి సుకుమారంగా కనిపిస్తున్నావు కానీ గట్టిదానివే. ఇంత ధైర్యవంతురాలివి ఆ సుడిగాలి గాడికి ఎందుకు లొంగిపోయావు? అతనికి లొంగిపోయారని మీకెవరు చెప్పారు? అతను నా పట్ల ఏమాత్రం అసభ్యంగా ప్రవర్తించనే లేదు. అతని గుట్టుమట్లు తెలుసుకోవాలని అతనికి భయపడుతున్నట్లు నటించాను. నీకు స్పృహ తప్పాక ఏం చేశాడో నీకు తెలుసా? ఆ ప్రశ్న వినగానే సిగ్గు అవమానం కలిసిన ద్వైధీభావంతో ఆమె ముఖం ఎర్రబడింది. మిస్టర్ సర్దార్జీ, అతి తెలివిగా మాట్లాడడం గొప్పతనం అనుకోకు. నా మంచి చెడ్డలు నేను చూసుకోగలను. నా జోలికి రానంతసేపు నువ్వేం చెప్పినా చేస్తాను. హద్దు మీరావో ఏం చేస్తావు? కరాటే వచ్చిన మిడిసిపడుకు. ఈలోగా దీన్ని ఉపయోగిస్తే ఏం చేస్తావు? జేబులో నుండి పిస్టల్ తీశాడు. చంపేస్తావా? ఆల్ రైట్, ఐఎమ్ రెడీ టు డై. అటువంటి పరిస్థితే వస్తే నువ్వు చంపకపోయినా నేనే చస్తాను, అంతే తప్ప నీకు మాత్రం లొంగను ఖచ్చితంగా అంది. ఎలా చేస్తావు? ఇప్పుడే నేను నా తడాకా చూపిస్తాను. ఈ కంపార్ట్మెంట్లో మనం తప్ప ఇంకెవ్వరూ లేరు నిన్ను ఆదుకోవడానికి. నువ్వెంత అరిచినా ఈ రైలు శబ్దంలో కలిసిపోతుందే తప్ప ఎవరికీ వినిపించదు. చేతిలో ఉన్న పిస్టల్ని అనుచరుడి మీదకి విసిరేసి క్షితిజ దగ్గరగా
రాబోయాడు సర్దార్జీ. అతని మాట పూర్తి కాకముందే మెరుపు వేగంతో ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి డోర్ తెరిచి పట్టుకొని, ట్రైన్లో నుంచి దూకేస్తా, ఇంత స్పీడ్గా వెడుతున్న ట్రైన్లో నుంచి దూకేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు, కమాన్ టెల్ మీ, నా జోలికి రాకుండా ఉంటావా, నన్ను దూకేయమంటావా అడిగింది. ఆమె తెలివితేటలకి ధైర్య సాహసాలకి ఆశ్చర్యపోతూ, ఇంకా చాలు కానీ వచ్చి నీ సీట్లో కూర్చో, నీ జీవితాన్ని నాశనం చేయడం నా అభిమతం కాదు, నీ ద్వారా ఆ రాస్కెల్ని లొంగదీసుకోవాలి అంతే అన్నాడు సర్దార్జీ క్షితిజ దగ్గరగా వెళ్ళబోతూ. ఆగు, అడుగు ముందుకేసావా నేను కిందికి దూకేస్తాను. ఆ మాట నీ తల్లి మీద చెల్లి మీద ప్రమాణం చేసి చెప్పు, లేదా నీ భార్య బిడ్డల మీద ప్రమాణం చేయి, నమ్ముతాను. ఒక కాలు ఒక చెయ్యి గాల్లో వేలాడుతున్నాయి. ఇప్పుడు ప్రమాణం చేసి ఆ తర్వాత దాన్ని గాలికి వదిలేస్తే అప్పుడు నిన్ను ఏ రకంగా శిక్షించాలో అప్పుడే ఆలోచిస్తాను. సరే, నీ నమ్మకాన్ని ఎందుకు కాదనాలి? నా తల్లి మీద చెల్లి మీద నా భార్య బిడ్డల మీద కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు ఏ ఆపద రానివ్వను, నిన్ను నా సోదరిగా భావిస్తాను సిన్సియర్గా అన్నాడు సర్దార్జీ. డోర్ మూసొచ్చి, థ్యాంక్ యూ మిస్టర్ సర్దార్జీ, నీ మాట మీద నువ్వు నిలబడితే ఆ గాలిగాడిని లొంగదీసుకోవడంలో నీకు తప్పకుండా సహకరిస్తాను అంది కూర్చుంటూ. బుద్ధిగా మేము చెప్పినట్లు వింటే మాకు సహాయం చేసినట్లే నవ్వాడు. ష్యూర్, నేను మాట తప్పే మనిషిని కాదు నమ్మకంగా అంది. పూర్తిగా తెల్లారింది. ఏదో స్టేషన్లో ట్రైన్ ఆగింది. సర్దార్జీ దిగి టిఫిన్ పట్టించుకొచ్చాడు. అతని అనుచరుడు ఇంకా భుజం పట్టుకుని మూలుగుతూనే ఉండడం చూసి మరోసారి చేతికి పని కల్పించింది క్షితిజ. ఆ దెబ్బతో వంకర తిరిగిన అతని చెయ్యి యథాస్థితికి వచ్చింది. క్షితిజ టిఫిన్ తింది కానీ టీ సహించదని ఫ్లాస్క్ని దూరంగా నెట్టేసింది. పొద్దున్నే వేడివేడిగా కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుందని కూడా చెప్పింది. ఆ తర్వాత స్టేషన్లో కాఫీ దొరికింది కానీ నోట పెట్టుకుంటూనే తుపుక్కున ఉమ్మేసింది ఆ కాఫీ తాగలేక. ఏమిటా వేషాలు, బాస్ ఊరుకుంటున్నాడు కదా అని ఎగిరెగిరి పడుతున్నావు కసుమన్నాడు సర్దార్జీ అనుచరుడు. షటప్, నీ మీద ఉమ్మేయలేదు, అందుకు సంతోషించు. ఇదిగో మాటలు తిన్నగా రాని అంటూ మీదికి వస్తున్న అతను క్షితిజ చెయ్యి పైకెత్తేసరికి భయంతో సర్దార్జీ వెనక నక్కాడు. సర్దార్జీ క్షితిజ కూడా నవ్వారు అతన్ని చూసి. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకి ట్రైన్ దిగారు. కథ కొనసాగుతుంది.